ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైనటువంటి నామములో అందరికీ ఉదయకాల శుభములను వందనములను తెలియజేయుచు ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితమును మానవ విలువలను పెంపొందించగలిగిన మేల్కొల్పగలిగిన మరొక వాగ్దానమును మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకముగా ఈ వాక్య ధ్యానములోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనము. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఈ మాటను బట్టి ఆలోచన చేసినప్పుడు లేదా విశ్లేషణ చేసినప్పుడు మానవ గర్వము, స్థిరత్వము లేని జీవితము ఎంత ప్రమాదకరమైనదో గ్రహించవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. నేడు మానవుడు నిత్యము తాను కష్టపడి ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ స్థిరత్వము కలిగినటువంటి జీవితం వైపు, అభివృద్ధి చెందగలిగినటువంటి జీవితం వైపు ఎదుగుతున్నటువంటి పరిస్థితులను మనము చూస్తూ ఉంటున్నాం. అది చాలా ప్రాముఖ్యమైనది, అవసరమైనది కూడా. కానీ ప్రస్తుత ప్రపంచంలో ఎందరెందరో గొప్ప గొప్ప వ్యక్తులుగా అత్యున్నతమైనటువంటి స్థాయిలోకి ఎదిగిన వారు సైతము నేటి పరిస్థితులను మనం చూసినప్పుడు వారి అభివృద్ధి, వారి ఎదుగుదల, వారి జ్ఞానము, వారి అధికారము, వారి ఉన్నతమైనటువంటి స్థితులు సైతము ప్రమాదకరమైన అపజయాలకు, అపనిందలకు, అవమానాలకు, అపకీర్తికి గురి చేయబడుచున్నటువంటి సంఘటనలు ఎన్నో మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా వారు నిత్యము నిర్వర్తించవలసినటువంటి కార్యములలో నిమగ్నమై ఉండలేక తన యొక్క అధికారమును అడ్డుపెట్టుకొని, తనకున్నటువంటి అతిశయమును అడ్డుపెట్టుకొని ఏదో విధమైనటువంటి పరిస్థితులను బట్టి వారు నిర్వర్తించవలసినటువంటి విషయాలను నిర్వర్తించలేక, నిర్వర్తించలేనటువంటి విషయాలపైన దృష్టి నిలిపి తన అభివృద్ధిని, తన ఎదుగుదలను, తన స్థితిని తానే మరిచిపోయి ప్రవర్తిస్తున్నటువంటి వారిని ఎందరినో చూస్తూ ఉంటున్నాం. అభివృద్ధి అనేది మానవ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనదిగా గమనించి జీవించలేకపోవడం, నిర్లక్ష్యంగా ప్రవర్తించడం, ఇది ఎంతో ప్రమాదకరమైనదిగా జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉజ్జియా రాజును ఒక గొప్ప రాజుగా ఆశీర్వదించి అతనిని బలపరిచి, దీవించి, స్థిరపరిచి అనేక విధాలుగా అతనిని బలపరిచిన తర్వాత అతడు ఎంతో గొప్ప గొప్ప విధానములో నిర్ణయాలు తీసుకోవలసినటువంటి వ్యక్తిగా, మాదిరిగా ఉండవలసినటువంటి వ్యక్తులుగా ఉండవలసినటువంటి స్థితిని మరిచి దేవుడు దీవించినటువంటి ఆ స్థిరమైనటువంటి జీవితాన్ని మరిచిపోయి తన మనస్సులో గర్వించి యాజకులు తప్ప ధూపము వేయలేనటువంటి స్థితి కలిగినటువంటి ఆ పనిని తాను గర్వము చేత క్రమము తప్పి దేవుని ఆజ్ఞను లేదా దేవుని సంకల్పాన్ని విస్మరించి ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే సామెతల గ్రంథములో 16వ అధ్యాయము
18వ వచనంలో జ్ఞాపకం చేస్తూ అంటుంది, నాశనముకు ముందు గర్వము నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇతన్ని కూడా మనం గమనించినప్పుడు తాను ఎదిగిన స్థితిని బట్టి, తన అధికారమును బట్టి, తాను ఎదుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుని యందు అతిశయించవలసినటువంటి జీవితము తనకున్నప్పటికీ అతడు తన ఘనతను, తన గొప్పతనాన్ని, తన ముందున్నటువంటి ఐశ్వర్యమును, సైనిక బలమును చూసుకొని ఇదిగో తన మనస్సులో అతిశయించి గర్వపడి తనకు తానుగా తన స్థిరత్వాన్ని కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి విధానము దేవుని ఉగ్రతకు దారితీసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మనకు గ్రామాలలో ఒక సామెత చెప్తారు, ఏదైనా ఉద్యోగం దొరికినప్పుడు కానీ, ఏదైనా పనిలో కుదిరినప్పుడు కానీ, లేదా దీవించబడినప్పుడు, లేదా పంటలో కానీ ఆయన స్థిరత్వము కలిగి ఎదిగినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు గర్వించి సమస్తమును కోల్పోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు మానవ సమాజమును గమనించినప్పుడు కూడా దేవుని కృప వలన ఉద్యోగమును పొందుకొని ఉండవచ్చు, ఆస్తులను సంపాదించి ఉండవచ్చు, అధికారంలోనికి వచ్చి ఉండవచ్చు, నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తిగా ఉండవచ్చు. ఈ పొందుకున్నటువంటి అన్నింటిని బట్టి నీవు ఏ విధమైనటువంటి స్థిరత్వాన్ని కలిగి జీవించగలుగుతూ ఉంటున్నావు, ఏ విధమైనటువంటి విధంగా ప్రవర్తించగలుగుతూ ఉంటున్నావు, లేదా స్థిరత్వాన్ని కోల్పోయి నాశనమునకు, దుర్భరమైనటువంటి పరిస్థితికి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నటువంటి వారిగా మిగిలిపోతూ ఉంటున్నామా? ఈరోజు చాలామంది జీవితాలు ఈ విధంగానే ఉన్నాయండి. ఉద్యోగం వచ్చిందంటే కుటుంబమును, జీవితాలను మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు. డబ్బున్నది కదా అని గర్వము, ఆస్తులున్నాయి కదా అని గర్వము, జ్ఞానం ఉన్నది కదా అని గర్వము. మానవ గర్వమే మానవుణ్ణి ప్రమాదంలోనికి తీసుకొని వెళుతూ ఉంటుంది. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, నీవు స్థిరత్వము కలిగేది ప్రమాదానికి దారి తీయకూడదు. నీవు కలిగి ఉన్నటువంటి అధికారము ఇదిగో దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వకూడదు. నీవు ఎలాంటి పని చేసినప్పటికీ అది దేవుని ఉగ్రతకు దారి తీసేటటువంటిదిగా ఉండకూడదు అని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇతడు తాను స్థిరపడిన తర్వాత స్పష్టంగా రాయబడి ఉంది అక్కడ, మనస్సులో గర్వించిన వాడై లేదా చెడిపోయిన వాడై అతడు దేవుని సన్నిధిని ఇదిగో నిర్లక్ష్యముగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తిగా జీవించడం బట్టి సమాజానికి దూరం చేయబడి అంటరాని వానిగా జీవించేటటువంటి పరిస్థితికి దిగజారిపోయినాడు. అనగా కుష్ఠరోగము చేత మొత్తబడినట్టుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఈరోజు స్థిరపడినటువంటి ఎన్నో జీవితాలు, ఎన్నో కుటుంబాలు ఈరోజు ఎందుకు పనికిరానిగా ఎందుకు అవుతున్నాయి అనేది మనం ఆలోచన చేసినప్పుడు తాను స్థిరపడినటువంటి స్థిరత్వాన్ని బట్టి అతడు నిలకడగా ఉండలేక గర్వించిన వాడై సమస్తమును కోల్పోతూ ఇదిగో సమాజానికి, కుటుంబానికి, తన జీవితానికి, వ్యక్తిగత జీవితానికి హానికరమైనటువంటి వ్యక్తులుగా ప్రవర్తిస్తూ ప్రమాదానికి గురి చేయబడుచున్నటువంటి వారు ఎందరో లేకపోలేరు. తమ ఉద్యోగములను బట్టి, ఎదిగిన స్థితులను బట్టి ఇదిగో అతడు స్థిరత్వం లేక జైలపాలవుతున్నటువంటి వారు ఉన్నారు. ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. ఎంత డబ్బు ఉండవచ్చు, ఎంత ఆస్తి ఉండవచ్చు, ఎంత అంతస్తులు ఉండవచ్చు, కానీ మనశ్శాంతి లేని బ్రతుకులకు దిగజారిపోతూ ఉంటున్నారు. ఇది చాలా ప్రమాదకరము. గర్వించడం మంచిది కాదు. తమ కోపమే తమ శత్రువు అని పెద్దలు జ్ఞాపకం చేస్తూ ఉంటారు. కాబట్టి గర్వపడము, అతిశయించడము అంత ప్రమాదకరము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, అభివృద్ధి చెందడము తప్పు కాదు, అహంకారముతో ప్రవర్తించడము తప్పు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. ఇతడు కూడా అభివృద్ధి చెందడము తప్పు కాదు, అది దేవుని చిత్తము. దేవుడు ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ దాన్ని బట్టి నువ్వు గర్వపడడము మంచిది కాదు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి అభివృద్ధి చెందుటలో,
స్థిరపరచబడుటలో జాగ్రత్తగా ప్రవర్తించి చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా నీవు ప్రవర్తించి దైవ సంకల్పము ఏమై ఉన్నదని గ్రహించి ఈ లోకములో మనం మనుగడ కొనసాగించడం ఎంతో ప్రాముఖ్యమైనదని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, మా స్థితిగతులను బట్టి ఇదిగో నీ కృపలో ఎదిగి ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి స్థిరమైనటువంటి అభివృద్ధికరమైనటువంటి జీవితమును మేము అనుభవిస్తూ ఉండవచ్చు. కానీ మా స్థిరత్వము అనేది నిలకడగలిగినదిగా ఉంటుందా? గర్వించి ఇదిగో మాకు మేముగా నాశనాన్ని కొని తెచ్చుకునే వారిగా దిగజారిపోతూ ఉంటున్నామా? మా ఉద్యోగ స్థితులు కావచ్చు, మా ఆస్తులు అంతస్తులు కావచ్చు, మా ఘనత అధికారములు నాయకత్వములు కావచ్చు, ఇది గర్వము కొరకు కాదు, కానీ ఇదిగో బాధ్యతాయుతంగా ప్రవర్తించట కొరకే అనే ఉద్దేశాన్ని మీరు మా ముందు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిజమే ప్రభువా, ప్రతి బిడ్డని ఈ విధంగా దీవించుమని ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. కన్నీళ్లతో ఉన్నటువంటి బిడ్డలను, అక్కర్లతో ఉన్నటువంటి బిడ్డలను, అవసరతలతో ఉన్నటువంటి బిడ్డలు, అనారోగ్యముతో ఉన్నటువంటి బిడ్డలను, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న, వివాహముల కొరకు ఎదురు చూస్తుంటున్న, పంట పొలాలు, పాడి పశువులు సమస్తమును కలిగి నీ దీవెన కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపగల హస్తముల చేత దీవించుమని ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ దిన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ వారి రాకపోకలయందు, ఉద్యోగ నిర్వర్తిస్తున్న స్థలములయందు నీ సన్నిధి కాపుదల నుంచి నడిపించి బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన, ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.